నమస్కారం సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ తెలిపారు. ఇప్పటికే కలెక్టర్ కార్యాలయాన్ని పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా మార్చామని, ప్లాస్టిక్ భూమిలో కలిసేందుకు కనీసం 200 ఏళ్లు పడుతుందని, అందుకే ఇది అత్యవసరమైన చర్య అని ఆయన చెప్పారు. శుక్రవారం ఆయన డీసీసీబీ కాలనీ చాపురం ప్రాంతంలో ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. దాదాపు 2 గంటల పాటు నగరంలో తిరిగి పలు ప్రాంతాల్లో పరిశీలించారు. కాలువలు శుభ్రంగా లేకపోవడంపై కలెక్టర్ సిబ్బందిని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి ర్యాంపులు క్రమ పద్ధతిలో లేకపోవడాన్ని ప్రణాళిక విభాగం దృష్టికి తీసుకొచ్చారు. రోడ్లపై భవన నిర్మాణ మెటీరియల్ డెబ్రీస్ వేయవద్దని సూచించారు. భారీ వర్షాలు పడితే కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉండడంతో ఇప్పటికే పూడిక ఎత్తివేయాలని సిబ్బందికి సూచించారు. రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ విభాగాల అధికారులు కలిసి సమన్వయంతో పనిచేయాలని పలు సూచనలు చేశారు. పరిశుభ్రత విషయంలో పట్టణాన్ని పూర్తి స్థాయిలో శుభ్రంగా ఉంచాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, సంబంధిత శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. నగరంలోని స్థానిక సూర్యమహల్ ఎదురుగా రెనోవేషన్ చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ను శనివారం పునః ప్రారంభం చేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రముఖ నటి నిధి అగర్వాల్ జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె యాజమాన్యంతో కలిసి షాపింగ్ మాల్లోని వస్త్రాలను ఆసక్తిగా తిలకించారు. నటి నిధి అగర్వాల్ను తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్కు చేరుకోవడంతో ఆ ప్రాంతం అంతా ఓక వేస్తే రాలనంతగా జనాలు కనిపించారు. ఈ సందర్భంగా నటి నిధి అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం నగరంలోని ప్రముఖ వస్త్రాలయం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ను ప్రారంభించుకోవడం, తన చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. షాపింగ్ మాల్లో ఉన్న వస్త్రాలను తాను తిలకించానని, నాణ్యతతో కూడినవని, ధరలు కూడా రీజనబుల్గా ఉన్నట్లు తెలిపారు. ప్రజలు, కొనుగోలుదారులు ఆదరణను తప్పకుండా షోరూం పొందుతుందన్నారు. అనంతరం షోరూం బయట ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ వారితో కాసేపు ముచ్చటించారు. అలాగే అక్కడ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో యాజమాన్య ప్రతినిధులు, షోరూం సిబ్బంది తదితరులు ఉన్నారు. నమస్కారం. థ్యాంక్ యూ మీడియా. ట్రై చేస్తాను. థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్. చాలా హ్యాపీగా ఉన్నాను టు బీ హియర్ అట్ శ్రీకాకుళం ఫర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద రీలాంచ్ ఆఫ్ ద శ్రీకాకుళం స్టోర్. ఆల్వేస్ హ్యాపీ టు అసోసియేట్ విత్ సౌత్ ఇండియా. చాలా వర్క్ చేశాను టుగెదర్ అండ్ ఫీల్స్ రియలీ గుడ్ టు బీ హియర్. ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగుంటుంది. దే హ్యావ్ గ్రేట్ వెడ్డింగ్ కలెక్షన్ and from 199 to 30,000 rupees, so affordable ga kuda undi. So do come shop here. Wedding collections I think specialty na pettu parchi cheeralu anni untayi ikkada. Designs kuda chaala baagundi. So family shop, let's shop here. Family shop good. I think naku inta positivity and inta oka manchi role raaledu. I think this is the best role of my career. Chaala positive comments vastundi. A lot of people are for the first time appreciating my acting. So Mahila especially చెప్తున్నాను, ఇక్కడ కలెక్షన్స్ బాగుంది. వెడ్డింగ్ కలెక్షన్ చాలా బాగుంది. అండ్ కమింగ్ వరలక్ష్మి వ్రతం వస్తుంది. సో ఆల్ ద లేడీస్ ప్లీజ్ డూ కమ్ అండ్ షాప్ హియర్. ఐఎమ్ షాపింగ్ శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న దివంగత సీనియర్ న్యాయవాది విఎన్ పంతులు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలను జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని పలు క్రీడలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, పని ఒత్తిడిలో న్యాయవాదులు, న్యాయ సిబ్బందికి ఈ క్రీడలు ఉపశమనం కలిగించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయని అన్నారు. క్రికెట్లో పోటీ పడే 2 టీమ్స్ కెప్టెన్ ప్లేయర్స్ను పరిచయం చేసుకున్న తర్వాత టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు. శాంతినగర్ కాలనీలో ఉన్న షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులో షటిల్ బ్యాడ్మింటన్ చేసి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ ఎం శ్రీధర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు తంగి శివప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదర్రావు, ఉపాధ్యక్షులు ఇప్పిలి సీతారాజు, క్రీడల కార్యదర్శి త్రిపురాణ వరప్రసాద్, కార్యవర్గ సభ్యులు భవానీ ప్రసాద్, రమణమూర్తి, వనజాక్షి పాల్గొన్నారు. రైతు లేనిదే ప్రపంచం మనుగడ లేదని, రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతే రాజని సూపర్ 6 హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఏడాదికి 20,000 రూపాయలు 3 విడతల్లో రైతుకు అందించనున్నారని, చెప్పిన మాట ప్రకారం మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000 కలుపుకొని 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో వేయడం జరిగిందన్నారు. ఎవరికైనా సందేహాలు ఉంటే కాల్ సెంటర్ 155251 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి పరిష్కారం పొందవచ్చన్నారు.
కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్ష బృందం, టీడీపీ నాయకులు, స్థానిక గ్రామాధికారులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని నో టు డ్రగ్స్ అని ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ పిలుపునిచ్చారు. శనివారం ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ శ్రీకాకుళం కేంద్రంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో మత్తు పదార్థాల నివారణ నియంత్రణ చర్యల్లో భాగంగా శ్రీకాకుళం జీటీ రోడ్లో జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణ డీఎస్పీ సిహెచ్ వివేకానంద ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి, డీజీపీ ఉత్తర్వుల మేరకు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ప్రచురించిన మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్థాల గురించి తెలిపే డ్రగ్స్ వద్దు బ్రో, అలాగే సంకల్పం, శక్తి యాప్, నారీ శక్తి అనే పోస్టర్లను సినీ నటి నిధి అగర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత మత్తు పదార్థాల వినియోగం బారిన పడి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, విలువైన జీవితం సమాజం కోసం, తల్లిదండ్రుల కోసం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. మత్తుకు బానిసై జీవితం చిత్తవుతుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. సామాజిక బాధ్యతతో అంతర్గత భద్రత, ప్రజా రక్షణ కోసం రాత్రి పగలు విధులు నిర్వర్తిస్తున్న పోలీసు వారికి పూర్తి సహాయ సహకారాలు అందించి సమాజంలో డ్రగ్స్ను తరిమికొట్టాలని, మత్తు పదార్థాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చి యువతతోనే నో టు డ్రగ్స్ వద్దు బ్రో అని నిధి అగర్వాల్ పలికించారు. కార్యక్రమంలో డీఎస్పీ సిహెచ్ వివేకానంద, టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ఈశ్వరరావు తదితరులు ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో అట్టహాసంగా అమలు చేస్తున్నామన్న అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను మరోమారు మోసం చేస్తున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ఈ మేరకు శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా సాయం వైఎస్ జగన్ మనస్సు నుంచి వచ్చిన ఆలోచనే అని, ఆ తర్వాతనే కేంద్రం పీఎం కిసాన్ ప్రకటించినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం గత సంవత్సరంలో ఇవ్వాల్సిన రైతు సాయం ఎగరవేసిందన్న, తల్లికి వందనంలో కూడా మోసం చేశారని ఆరోపించారు. గత సంవత్సరంలో ఇవ్వాల్సిన తల్లికి వందనం, రైతు భరోసా సాయం డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు చేస్తున్నది ఏంటి? ఈరోజు అన్నదాత సుఖీభవ గొప్ప పేరు పెట్టారు. ఈ పేరుకున్న చరిత్ర ఒకసారి మనం గమనించుకోవాలి. ఈ దేశంలోనే మొట్టమొదటిగా రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వాలన్నటువంటి ఆలోచన వచ్చినటువంటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రైతులకు పెట్టుబడి ఇవ్వాలన్నటువంటి ఆలోచన వచ్చినటువంటి మొట్టమొదటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అందరూ గమనించాలని కోరుతారు. 2017 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం 2017లో మొట్టమొదటిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా అన్నటువంటి ఒక పథకాన్ని నేను ప్రవేశపెడతానని 2019 ఎన్నికల్లో నాకు ఆశీర్వదించండి అని ప్రజలను అప్పీల్ చేస్తూ ప్లీనరీలో అనౌన్స్ చేసినటువంటి ఒక పథకం అది. దాన్ని బేస్ చేసుకుని ఆ నెక్స్ట్ ఇయర్ ఎన్నికలైనప్పుడు తెలంగాణ గవర్నమెంటు కేసీఆర్ గారి నేతృత్వంలో రైతు బంధు అన్నటువంటి పథకం పెట్టింది. అంటే రైతులకు పెట్టుబడి ఇవ్వాలా. ఆ తరువాత ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ 2019 ఎన్నికలకు 1 or 2 months బిఫోర్ 2019 ఎన్నికలకి 1-2 నెలల ముందు పిఎం కిసాన్ అని, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, టోటల్ నేమ్ అది అన్నటువంటి ఒక పథకాన్ని అనౌన్స్ చేశారు ఆయన. అప్పుడు 4,000 ఇస్తానని చెప్పినారు ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి గారు. 2019 సార్వత్రిక ఎన్నికలకి 1 or 2 months ముందు చెప్పినటువంటి మాట. మరి ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారో ఈ 4,000 పిఎం కిసాన్, ఆ క్రెడిట్ని తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు గారు ఆ రోజు దాన్ని పేరు మార్చి పిఎం కిసాన్ పేరిట మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు డబ్బులు వేస్తే ఈయన పసుపు కుంకుమలకు వాడుకొని పేదలకు మాత్రం చెల్లని చెక్కులు ఇచ్చాడు అన్నదాత సుఖీభావ పేరిట.
శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక కళింగ వైశ్య కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గుడ్డ శంకర్ సతీమణి స్వాతి శంకర్ విచ్చేసి రక్తదాతలను అభినందిస్తూ వారికి ధ్రువపత్రాలను మెడల్స్ ను అందజేసి ప్రోత్సహించారు. అలాగే నిర్వాహకులు చేస్తున్న మంచి కార్యక్రమాన్ని కొనియాడుతూ మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని ఆకాంక్షించారు. అలాగే మరికొందరు వక్తులు మాట్లాడుతూ జిల్లాలో రక్త కొరత తీవ్రంగా ఉన్న ఈ నేపథ్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని అధ్యక్షుడు సంతోష్ కుమార్ ను కొనియాడారు. కార్యక్రమంలో జాం భీమశంకర్రావు, శాసపు జోగిరాడు, మంత్రి వెంకటస్వామి, జి పాపారావు, ధర్మశాస్త్ర సన్నిధాన శిష్య బృందం తదితరులు పాల్గొన్నారు. పెంగళి వెంకయ్య దేశానికే ఆదర్శమని టీడీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుండు స్వాతి శంకర్ అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త స్మృతివనంలో 105 అడుగుల ఎత్తులో జాతీయ జెండా గాంధీ మందిరంలో సగర్వంగా ఎగిరింది. జాతీయ జెండా రూపశిల్పి పెంగళి వెంకయ్య అందించిన దేశభక్తిని వివిధ రంగాల ప్రముఖులు నిర్ణయించారు. శ్రీకాకుళం గాంధీ మందిర ఆవరణలో పెంగళి వెంకయ్య 147వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. పెంగళి వెంకయ్య విగ్రహానికి గుండు స్వాతి శంకర్ లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంటర్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూరతో పూలమాలలు వేసి ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత జాతి ప్రతిష్టకు దిక్సూచిగా నిలిచే మువ్వెన్నెల జెండా 105 అడుగుల ఎత్తులో సగర్వంగా ఎగురుతుండడం సిక్కోరులో ప్రతి ఒక్కరికి గర్వకారణమన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా గాంధీ మందిరం, ఇంతమంది స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు, జాతీయ జెండా ఏర్పాటు ఒకే చోట ఉండడంతో ఈ ప్రదేశం ఓ చారిత్రాత్మక ఘట్టాన్ని తలపిస్తుందన్నారు. అనంతరం మందిర కమిటీ ప్రతినిధులు, ఎమ్మెల్యే సత్యమణి గుండు స్వాతి జాతీయ జెండా వితరణగా ఇచ్చిన డాక్టర్ పైడి సింధూరాను, పెంగళి వెంకయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించిన గుత్తు సరస్వతిలను సత్కరించారు. ఉమాకవి త్రివర్ణ పతాకంపై రాసిన కవితను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జాం భీమశంకర్, నటుకుల మోహన్, కొంక్యార్ వేణుగోపాల్, హారికా ప్రసాద్, డాక్టర్ మందుల మోహన్ రావు, మహిబుల్లా ఖాన్, నక్క శంకర్రావు, పందిరి అప్పారావు, గుత్తు రవి, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. హెచ్చర్ల ఐఎంఎల్ డిపో కార్మికుల ఉపాధిని దెబ్బతీయవద్దని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కలలో మరో మద్యం డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల ఉపాధి కాపాడాలని కోరుతూ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ హెచ్చర్ల ఐఎంఎల్ డిపో వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గత 4 రోజులుగా ఆందోళన చేస్తున్న హమాలీలు శనివారం పొర్లు దండాలు పెట్టి వినూత్నంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్చర్ల గ్రామంలో దళిత కుటుంబాల నుండి జాతీయ రహదారి పక్కన కోట్లాది రూపాయలు విలువ చేసే 4 ఎకరాల భూమిని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని హెచ్చర్లలో బ్యాటలింగ్ యూనిట్ ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రభుత్వానికి భూములు ఇచ్చిన దళిత కుటుంబాలు కార్మికులుగా, హమాలీలుగా అప్పటి నుంచి ఇప్పుడు 80 మంది లోడింగ్, అన్లోడింగ్ పనులు పనిచేస్తూ రోజువారీ వచ్చే ఆదాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే రద్దు చేసి హెచ్చర్ల డిపోను యథావిధిగా కొనసాగించి దళితులు, పేదలుగా ఉన్న హమాలీల ఉపాధిని కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో హెచ్చర్ల ఐఎంఎల్ డిపో హమాలీస్ యూనియన్ నాయకులు టి రామారావు, ఎం సురేష్, మోనెల రాము, లింగాల రాము, జి గురుమూర్తి, పి రామారావు, ఎల్ సీతారాం, ముద్దాడ రాజు, కెవి రమణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఆర్ లక్ష్మణరావు నేతృత్వంలో సేవా సంస్థల ప్రతినిధి బృందం భారత పార్లమెంట్ను శుక్రవారం సాయంత్రం సందర్శించి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా పలు ప్రతిపాదనలను వివరిస్తూ కేంద్ర మంత్రులను కలిసి వారి సహాయం కోసం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధి బృందం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలుసుకుని శత జయంతి సందర్భంలో ప్రతిపాదించిన వివిధ కార్యక్రమాలను వివరించింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పవిత్ర యజ్ఞానికి తన సంపూర్ణ మద్దతు తెలుపుతూ రైల్వే మంత్రి సిఫార్సు లేఖను అందించారు. తదుపరి బృందం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మని కలుసుకుని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలకు ఆహ్వానంతో పాటు ప్రతిపాదనను సమర్పించారు. శత జయంతి ఉత్సవాలకు వచ్చే భక్తులకు కేంద్ర మంత్రులు పలు సౌకర్యాలు కల్పిస్తామని మాటివ్వడంపై రాష్ట్ర అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో అక్షరాస్యత శాతం పెంపునకు లక్ష్యంగా అమలు చేస్తున్న అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. దూరదర్శన్ ద్వారా శుక్రవారం సాయంత్రం ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 1,12,071 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే విధంగా కార్యాచరణ రూపొందించామన్నారు. గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా 66,000 మంది, గ్రామీణ ఉపాధి హామీ సంస్థ ద్వారా 36,000 మంది, పట్టణ అభివృద్ధి సంస్థ ద్వారా 9,000 మందికి వయోజన విద్య వాలంటీర్లను 1:10 నిష్పత్తిలో ఎంపిక చేయాలని సూచించారు. వారు స్థానిక అంగన్వాడీ కేంద్రాలు, సంఘాల భవనాల్లో అక్షరాస్యత తరగతులు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎం కిరణ్ కుమార్,
ఉపాధి హామీ పథకాల సంచాలకులు సుధాకర్ రావు, పట్టణ అభివృద్ధి సంచాలకులు ఎస్వి రమణ, జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య తదితరులు జూమ్ ద్వారా పాల్గొన్నారు. జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని ఎచ్చల నియోజకవర్గం శాసనసభ్యులు నడుకుతిరి ఈశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో జల జీవన్ మిషన్ కార్యక్రమ అమలు పురోగతిపై ఆయన సమీక్షించారు. ఎచ్చల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంపై పని ప్రగతిని సమీక్షిస్తూ వేగవంతం చేసి పనుల నాణ్యతపై అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆలస్యం లేకుండా పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డిఈ దుర్యోధనరావు, 4 మండలాల జేఈలు ముప్పిడి సురేష్, కుమారావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు 3 రోజుల పాటు జరిగే డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా పురోగతిని ప్రతిబింబించేలా ప్రతి కార్యక్రమాన్ని రూపొందించాలని, ప్రజలంతా పాల్గొనాలనిపించేలా ఉత్సవాలు ఉండాలని ఆయన అన్నారు. వేడుకల సందర్భంగా శ్రీకాకుళం నగరాన్ని ప్రత్యేకంగా అలంకరించనున్నట్టు వెంకటేశ్వరరావు తెలిపారు. అరసవెల్లి సూర్య దేవాలయం, రైల్వే స్టేషన్, జాతీయ రహదారి కూడలను ఎల్ఈడి లైట్లతో, పుష్పాలతో అందంగా ముస్తాబు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ అలంకరణలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయని చెప్పారు. సమీక్షలో ఆయా శాఖల అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరికి విద్యార్థి స్థాయి నుండే ఆర్థిక అక్షరాస్యతపై, సైబర్ నేరాలపై అవగాహన ఉండాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ పైడిరాజు తెలిపారు. రణస్థలంలో పీపీఆర్ కౌముది కళాశాలలో జరిగిన డిపాజిటర్ల విద్యా అవగాహన నిధి జనసురక్ష కార్యక్రమంలో భాగంగా రీజనల్ హెడ్ పైడిరాజా పాల్గొని అవగాహన కల్పించారు. వికసిత్ భారత్ 2047 సాధ్యపడాలంటే అందులో విద్యార్థులు పాత్ర కీలకం అన్నారు. ఎస్ఐ చిరంజీవి మాట్లాడుతూ పిల్లలు మొబైల్లో అనవసరం అయిన వాటి జోలికి పోకుండా చదువుపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యతపై పుస్తకం విడుదల చేశారు. దానితో పాటు విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందజేశారు. కార్యక్రమంలో రణస్థలం బ్యాంక్ మేనేజర్ గౌతమ్, సిఎఫ్ఐ ప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లక్షలాది రూపాయలు ఆర్థిక కుంభకోణంతో ముడిపడిన లిక్కర్ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదన్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలరా అంటూ టీడీపీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ప్రశ్నించారు. జిల్లా పర్యటనలో భాగంగా 80 అడుగుల రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని అవమానించిన వ్యక్తిని జగన్ పరామర్శించడం, ములాఖత్ అవ్వడంను ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ప్రసన్న కుమార్ ఏమైనా సింధూర్ యుద్ధ వీరుడా అని నిలదీశారు. జగన్ నెల్లూరు పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని, లేని జనాలు ఉన్నట్లుగా గ్రాఫిక్ చేశారని ఆరోపించారు. జగన్కు అరెస్ట్ భయం పట్టుకుందని, అందుకే గవర్నర్ను కలిశారంటూ విమర్శించారు. మహిళలను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని తెలిపారు. అనతి కాలంలోనే రాఘవ న్యాయవాదిగా ముఖ్యంగా క్రిమినల్ కేసులు వాదించడంలో ప్రసిద్ధి చెందినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు వెల్లడించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తాడిపత్రి రాఘవాచార్యుల జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆయన ప్రతిభను గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించిందన్నారు. రావ్ బహదూర్ అన్న బిరుదు కూడా ఇచ్చిందని వివరించారు. ఆయనకు నాటకాలలో ప్రత్యేక అభిమానం, ప్రతిభ ఉన్నట్లు పేర్కొన్నారు. బళ్ళారి రాఘవ నాటక ప్రదర్శనను చూడడం ఒక అద్భుతమైన అనుభూతి అని అప్పట్లో కళాప్రియులు చెప్పుకునేవారు. ఆ తమ సమయాన్ని, సంపదను నాటకరంగ పురోగతి కోసం ధారాళంగా వెచ్చించినట్లు చెప్పారు. 1946 ఏప్రిల్ 16న రాఘవ మరణించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, కలెక్టరేట్ పరిపాలనా అధికారి సూర్యనారాయణ, పర్యాటక శాఖ అధికారి నారాయణరావు, సెట్3 ఇన్ఛార్జ్ సిఇఓ, కలెక్టర్ కార్యాలయం అన్ని విభాగాల పర్యవేక్షకులు, డీటీలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన MEO1 నియామకాల ఉత్తర్వులలో పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉమ్మడి సీనియారిటీ నుండి ఎంపిక చేయకుండా కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే MEOలుగా నియామకం చేపట్టి ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం, PRTU సంఘాలు ఉమ్మడిగా తీవ్ర నిరసనను వ్యక్తం చేశాయి. ఈ నిరసనలో భాగంగా రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో వారి నిరసనను తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు జిల్లా విద్యాశాఖాధికారిని కలిసి వినతి పత్రం అందజేస్తూ MEO1 నియామకాలపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు దుప్పల శివరాం ప్రసాద్, తంగి మురళీమోహన్ రావు, పప్పుల రాజశేఖర్, కీలు సోమేశ్వరరావు, పైడి కాశీ విశ్వనాథరావు, బత్తుల రవి, హెచ్చర్ల మురళి, వేణు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక కలెక్టర్ బంగ్లా ధరలో గల డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ చారిటీస్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ ప్రవచనాలు, నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని జన్మం, వాటి గురించి ప్రవచకులు వివరించారు. ఈ నెల 16, 17 కృష్ణాష్టమి, 16వ తేదీన చల్లకుండ కార్యక్రమం, 17వ తేదీన అష్టమి ఆదివారం, రోహిణి నక్షత్రం,
వైష్ణవ కృష్ణాష్టమి అని ప్రముఖ వైష్ణవులు పన్నీరు అప్పారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్, బగ్గం చిన్నమ్ముడు వైష్ణవులు పన్నీరు అప్పారావుకి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గోపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముంజటి శ్రీనివాస్ స్వప్న, రాజేశ్వరమ్మ, తరుణ్, దుర్గారావు, డాక్టర్ వినీలాబ్బాయి పట్నాయక్, కర్నేని హరిబాబు తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు అప్పుడే పుట్టిన బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇస్తాయని, అలాగే పిల్లలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతోందని శ్రీకాకుళం అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని నాగరాణి అన్నారు. స్థానిక కృష్ణా పార్క్ సెక్టార్ పరిధిలోని బాకెర్ సాహెబ్పేట అంగన్వాడీ కేంద్రంలో శనివారం ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె బాలింతలకు పలు సూచనలు అందించారు. పుట్టిన గంటలో బిడ్డలకు తల్లిపాలు ఇవ్వడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుందని, బిడ్డలకు పాలు ఇవ్వడం వలన తల్లులు రొమ్ము క్యాన్సర్కు దూరంగా ఉంటారని పర్యవేక్షకురాలు పి సీతా మహాలక్ష్మి అన్నారు. అనంతరం పొరవీధుల్లో ర్యాలీ నిర్వహించి అవగాహన కలిగించారు. కార్యక్రమంలో ఎంఎస్కే సర్వీనా బేగం, ఆశా శశి, తెలుగుదేశం నాయకులు లొట్టి సూరిబాబు, ఎం మన్మధరావు, అంగన్వాడీ కార్యకర్తలు పి దీప, లక్ష్మి, నళిని, కె చిరంజీవి, మంగవేణి, ఎస్ హైమ, సరస్వతి, భానుమతి, ఓమాక్షి తదితరులు పాల్గొన్నారు. కలబంద ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం. కలబందతో ఎన్నో రకాల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కలబందతో అందం, అదేవిధంగా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. మరి కలబంద జ్యూస్ను ప్రతిరోజు తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం. చాలామంది తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడతారు. ఇలాంటి వారికి కూడా కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రోజు ఉదయాన్నే కలబంద రసాన్ని తాగడం వల్ల తలనొప్పి సమస్య తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో టాక్సిన్లన్నీ పెరిగిపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీంతో పాటు చర్మ సమస్యలు కూడా ఇబ్బంది పడతాయి. అందుకే వీటిని ఎప్పటికప్పుడు శరీరం నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. ఇందుకు కలబంద జ్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. రోజు పరగడుపునే దీన్ని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లన్నీ బయటకు వెళ్ళిపోతాయి. జీర్ణ ప్రక్రియ వ్యవస్థను శుద్ధి చేయడంలో అలోవెరా బాగా ఉపయోగపడుతుందని, క్యాలరీలను, ఫ్యాట్ను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాస్లో అలోవెరా జ్యూస్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఎక్సర్సైజ్ చేయడానికి ముందు కానీ లేదా వర్కౌట్ పూర్తయిన తర్వాత కానీ ఈ జ్యూస్ తాగాలి. రోజు ఇలా చేస్తే ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్టు అనిపిస్తుంది. జిమ్లో ఎంతగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ జ్యూస్ మెటబాలిజంను సరిచేయడం వల్ల మీ అధిక బరువు చాలా వేగంగా తగ్గుతుంది. చాలామందికి వేసవిలో నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల అసలు భోజనం చేయాలనిపించదు. ఇలాంటి వారు కలబంద జ్యూస్ తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. కడుపులో ఉన్న సమస్యల వల్ల కూడా ఆకలి తగ్గుతుంది. కలబంద జ్యూస్ తాగడం వల్ల కడుపులో ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోవడంతో పాటు ఆకలి కూడా పెరుగుతుంది. చాలా మందికి వివిధ కారణాల వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి. దీంతో రక్తహీనత బారిన పడతారు. దీనివల్ల శారీరక సమస్యలు ఎదురవడంతో పాటు అలసట ఇబ్బంది పడుతుంది. అందుకే ఎర్ర రక్త కణాలను పెంచేలా రోజు ఉదయాన్నే కలబంద రసాన్ని తాగాలి. ఇది రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరిగేలా చేసి రక్తహీనతను తగ్గిస్తుంది. తద్వారా మీ అలసట కూడా తగ్గుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి, అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు. చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.